గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అండ్ ఈ 2, 3 రోజుల నుంచి అయితే వర్షాలు ఇంకొంచెం గట్టిగానే కురుస్తున్నాయి. పైగా బోనాల పండగ కూడా ఈ 2, 3 రోజుల్లోనే కాబట్టి రేపు ఎలాగో లాల్ దర్వాజా బోనాలు కూడా ఉన్నాయి. అండ్ అంటే వర్షాకాలంలో వర్షాలు కురవడం కామనే అయినప్పటికీ బట్ ఈ 10 రోజుల నుంచి అయితే వర్షాలు ఇంకొంచెం గట్టిగానే పడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రస్తుతం అయితే మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. సో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఏ మేరని పెరిగిందో ఇక్కడైతే మనకి క్లియర్గా కనపడుతుంది. అండ్ హుస్సేన్ సాగర్కి సంబంధించి FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది అయితే కొంచెం ముందుకు వచ్చిందని చెప్పాలి. అండ్ దానికి సంబంధించినంత వరకు కూడా ఆ FTL కూడా మునిగినటువంటి దాఖలాలు కూడా మనకి ఈ 2, 3 రోజుల క్రితం అయితే మనకు కనిపించింది. అలాగే 2 గేట్లు కూడా ఎత్తేయడం జరిగింది. సో ఇంకొంచెం నీటి మట్టం అనేది పెరిగితే, ఇంకా గేట్లు అనేవి ఎత్తితే హుస్సేన్ సాగర్ దగ్గరలో ఉన్న ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మునిగే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. అంటే దీనికి సంబంధించి అంటే గతంలో 2000 సంవత్సరాల్లో వచ్చినటువంటి వరదల్లో ఏ విధంగా ప్రజలు ఎంతలాగా ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. అయితే ఈ లోయర్ ట్యాంక్ బండ్కి సంబంధించి కింద ప్రాంతాలు అంటే ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కొంచెం GHMC అధికారులు కానివ్వండి, మిగతా వాళ్ళంతా అయితే అప్రమత్తం అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం హుస్సేన్ సాగర్ చూస్తున్నాము. సో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఎంతలాగా పెరిగిందో ఇక్కడ మనకైతే క్లియర్గా కనపడుతుంది. అండ్ రానున్న రోజుల్లో వర్షాలు ఇలాగే పడితే మాత్రం హుస్సేన్ సాగర్ వాటర్ కూడా అంతా గేట్లు ఎత్తి వదిలే అవకాశం అయితే ఇంకా కనపడుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం లోయర్ ట్యాంక్ బండ్ కానివ్వండి, మిగతా ఏరియాస్ అంతా కూడా మునిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మనందరికీ క్లియర్గా తెలుసు. అండ్ దీనికి సంబంధించి అంటే ఏదైతే ఉందో ఈ హుస్సేన్ సాగర్కి సంబంధించి వాటర్ అంతా కూడా మూసీ నదికి వదులుతున్నారన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ప్రస్తుతం ఈ వర్షాలకి సంబంధించి హైదరాబాద్లో అయితే ప్రజెంట్ రెడ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. సో ప్రస్తుతం కూడా వర్షం పడుతుంది. అండ్ ఇంకొక విషయానికి వస్తే కనుక అంటే ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎడతెరిపి లేకుండా వర్షాలు ఏవైతే కురుస్తున్నాయో సో ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండండి, బయటకు కూడా వెళ్లకుండా కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పేసి GHMC అధికారులు ఎప్పటికప్పుడైతే హెచ్చరిస్తున్నారు. అండ్ అలాగే పిల్లల విషయానికి వస్తే కూడా ఈ వర్షాల వల్ల స్కూల్స్ కూడా కొంచెం సెలవులు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకున్న దాఖలాలు కూడా మనకు కనబడుతున్నాయి. సో ప్రస్తుతం అయితే వర్షం ఒక 10 రోజుల నుంచి ఏకదాటిగా దంచు కొడతానే ఉంది. సో చూడాలి.